ఈరోజు గోధుమ పిండి అరటిపండుతో స్టీమ్డ్ కేక్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. ఒక ప్యాన్ తీసుకుంటాం, ఆ ప్యాన్లో వాటర్ వేసుకొని బెల్లం వేసుకుంటాం. ఆ బెల్లం పాకం అయిన వరకు మనం మరబెట్టుకుంటాం. ఇంకొక మన అరటికాయలు కూర వండుకుంటాం కదా, ఆ అరటికాయలు కానీ కొంచెం పండిపోయినట్టుగా అయితే పారీయకుండా ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు కేక్ తయారు చేసుకోవడానికి. ఈ అరటిపళ్ళు ముక్కలు ఇలా ఈ విధంగా పీసెస్ చేసుకుంటా. లేదు లేపినట్టుగా అయితే అరటిపళ్ళు కొంచెం గట్టిగా ఉన్నవి ముక్కల్లా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బెల్లం పాకం రెడీ అయిపోయింది. మనం వడగెట్టేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే డస్ట్ అంతా పోతుంది. ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నెయ్యి వేసుకుంటాం. నెయ్యి వేసుకొని అరటిపళ్ళు ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, మన డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు కిస్మిస్ చేసుకుంటాం. అరటిపళ్ళు ముక్కలు వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకుంటే మన పచ్చి వాసన పోతుంది. మనం తింటే అప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఫ్రై చేసుకొని చాలా ఇంకోటి అరటిపళ్ళు అవి వేసుకున్న తర్వాత చూసారా నెయ్యి మనకి సైడ్కి రిలీజ్ అయింది. దాని తర్వాత నేను కొబ్బరికూర కలుపుకున్నాను. ఆ కొబ్బరికూర కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం పాకం వేసుకోవాలి. కొంచెం గట్టిగా అవ్వాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలైచీలు వేసుకుంటాం. తర్వాత ఇంకొక స్టీమ్ చేసుకోవడానికని మనం ఇడ్లీ పాత్ర అయినా తీసుకుంటాము. లేదంటే కడాయిలోని స్టాండ్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం స్టీమ్ ఎక్కువడానికి అది పెట్టేసుకుంటాం పొయ్యి మీద. అంతలోకి ఒక బౌలు గోధుమ పిండి, ఆ గోధుమ పిండిలోని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని మనం జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకుంటాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వీడియోలో స్కిప్ అయ్యింది. సాల్ట్ వేసుకొని ఇదంతా మిశ్రమం వేసుకొని గోధుమ పిండిలోని కలుపుకోవాలి. వాటర్ మిక్స్ చేసుకోకూడదు. మనకు కొంచెం గట్టిగా ఉంటేనే అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ పతలాగా బ్యాటర్ చేసుకోకూడదు, అలాగని మరీ చిక్కగా చేసుకోకూడదు. మనం కేక్ ఎలా కలుపుకుంటాం ఆ విధంగా మనం కలుపుకోవాలి బ్యాటరు. మనం ఒక సిల్వర్ బౌలు లేదంటే స్టీలు ఏదో ఒకటి తీసుకొని బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే అరిటాక్ అయినా వేసుకొని కొంచెం బటర్ నెయ్యి అప్లై చేసుకుంటాం. నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా బ్యాటర్ అంతా వేసుకొని స్టీమ్ చేసుకుంటాం. స్టీమ్ అట్లీస్ట్ 10 minutes అయినా పడుతుంది. ఒకసారి మీరు రుచి చూడండి. ఒకవేళ ఏదో అంటుకోకపోతే అది స్టీమ్ ఉడికిపోయినట్టుగా. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇది తిరిగేసుకోండి. అప్పుడు మనకు బాగా వచ్చేస్తుంది. ఇది నేను మా పెద్దత్తగారు మెడ్రాస్లో ఉండేవాడు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా కట్ చేసుకుంటాం. సేమ్ కేక్ లాగే అంత న్యూట్రియంట్ ఫుడ్. గోధుమ పిండి, అరటిపండు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్